వెడ్డింగ్ వొకాబులరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ 2. ఓకేనా? పెళ్ళికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి పదాలు. పార్ట్ 2 ఇది. ఓకే. వౌస్. వౌస్. VOWS. వౌస్ అంటే ప్రమాణాలు. ప్రమాణాలు చేస్తారు చూసారా? వాటిని వౌస్ అంటారు. అంటే అవి చాలా విలువైనటువంటివి అని అర్థం. ఓకేనా? ఓకే. జనరల్‌గా ప్రామిస్ అంటేనే ఓకే. అది చాలా వాల్యూ ఉంటుంది ఆ వర్డ్‌కి. ఇంకా వౌస్ అంటే చెప్పలేము. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి ప్రమాణాలను అలాంటి వాటిని మనం వౌస్. VOWS. వౌస్ అంటే ప్రమాణాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బొకే. బొకే. BOUQUET. బొకే. బొకే అంటే ప్రత్యేకంగా పూలతో డిజైన్ చేయబడినటువంటి ఒక పూల సమూహం అని అర్థం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను కలిసినప్పుడు కావచ్చు. ఓకేనా? లేదంటే ఒక వేడుక, ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తికి మనం ఇచ్చేటటువంటిది అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా పూలతో తయారు చేసినటువంటిది. సో, దాన్ని మనం బొకే అంటుంటాం. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి ఇచ్చేదాన్ని మనం బొకే అని అంటుంటాం. ఓకేనా? BOUQUET. బొకే అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ప్రత్యేకమైనటువంటి పూలతో డిజైన్ చేయబడినటువంటి ఒక పూల సమూహం. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకేనా? బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు నేనున్నాను, నాకు ఇస్తారా? నో. ఎవరైతే ఒక అఫీషియల్ స్పెషల్ పర్సన్, ఒక గెస్ట్, ఓకేనా, ఇలాంటి వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? అది మనకు ఇష్టమైనటువంటి టీచర్ కావచ్చు. ఓకేనా? లేదంటే మనం ఒక ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా వేడుకలు జరుగుతున్నాయి అనుకోండి, సో వాళ్ళకి ఇస్తుంటారు. వాటిని మనం బొకే అని అంటుంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రిసెప్షన్. రిసెప్షన్. RECEPTION. రిసెప్షన్ అంటే ఫార్మల్ పార్టీ. ఫార్మల్ అంటే ఏంటండి? పొలైట్. పార్టీ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా? ఓకే. ఫార్మల్ పార్టీ అంటే ఇది ఎలా అంటే గెట్ టుగెదర్ లాగా ఉంటుందన్నమాట. అందరూ కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకునేది. రిసెప్షన్ అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ దాన్ని కొన్ని రోజుల తర్వాత కావచ్చు, అంటే ఒక రోజు తర్వాత కావచ్చు, 2 రోజుల తర్వాత కావచ్చు, మళ్ళీ సెలబ్రేట్ చేసుకునే దాన్ని ఏమంటారండి? రిసెప్షన్ అంటుంటారు. ఇప్పుడు మనం వెడ్డింగ్‌కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలా యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మ్యారేజ్ అయిపోయింది. ఓకేనా? టుమారో కావచ్చు, లేదంటే డే ఆఫ్టర్ టుమారో కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. మళ్ళీ సో, ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు, వాళ్ళ తరపున అందరూ వాళ్ళొచ్చి మళ్ళీ అంటే స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకునే పార్టీని మనం రిసెప్షన్ అని పిలుస్తుంటాం. ఓకేనా? రిసెప్షన్. రిసెప్షన్. RECEPTION. రిసెప్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. గెట్ టుగెదర్ లాంటి ఒక ప్రోగ్రామ్. అందరూ కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకునేది. ఓకేనా? అలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ మేడ్ ఆఫ్ ఆనర్. మేడ్ ఆఫ్ ఆనర్. MAID మేడ్. OF ఆఫ్ ఆనర్. HONOR. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేడ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. MADE మేడ్ అంటే తయారు చేయబడినటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. ఐ మేడ్ ఏ చపాతీ. నేను ఒక రొట్టెను తయారు చేశాను. ఓకేనా? ఇది అది కాదు. MADE కాదు. ఇప్పుడు నేను చెప్పేది. మేడ్. MADE మేడ్ అంటే తయారు చేయబడినటువంటి. ఐ మేడ్ ఏ చపాతీ. చూసారు కదా! అది వేరు. ఇప్పుడు నేను చెప్పేది MAID మేడ్. మేడ్ అంటే ఇదేంటంటే ఒక హౌస్ క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు. ఓకేనా? లేదంటే ఇంట్లో పనిచేసేటటువంటి ఒక సర్వెంట్ కావచ్చు. అంటే మనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళని మేడ్ ఆఫ్ ఆనర్ అంటుంటారు. మేడ్ ఆఫ్ ఆనర్ అంటే జనరల్‌గా గౌరవనీయమైనటువంటి పరిచయం అని ఉంటుంది. ఓన్లీ మేడ్. MAID మేడ్ అంటే హౌస్ క్లీనర్, అంటే మన హౌస్ సర్వెంట్ అలాంటి వాళ్ళు వస్తారు. మేడ్ ఆఫ్ ఆనర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవనీయమైనటువంటి పరిచయం. ఓన్లీ మేడ్. MAID మేడ్ అంటే జస్ట్ మన హౌస్‌లో అంటే మనకు వర్క్ చేసేటువంటి సర్వెంట్ అని అర్థం. మేడ్ ఆఫ్ ఆనర్ అంటే ఏంటండి? గౌరవనీయమైనటువంటి పరిచయం అని అర్థం. ఓకేనా? అలా అన్నమాట. నెక్స్ట్ వెడ్డింగ్ రింగ్. వెడ్డింగ్ రింగ్. వెడ్డింగ్ స్పెల్లింగ్ మీకు తెలిసే ఉంటుంది. రింగ్, RING రింగ్. ఓకేనా? వెడ్డింగ్ రింగ్ అంటే ఏంటంటే పెళ్లి ఉంగరం. ఓకేనా? నెక్స్ట్ సెరమనీ. సెరమనీ అంటే వేడుక. ఓకేనా? సెరమనీ. CEREMONY. సెరమనీ అంటే వేడుక అని అర్థం. సెరమనీ అంటే ఏంటండి? వేడుక అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ డౌరీ. డౌరీ. DOWRY. డౌరీ. DOWRY. డౌరీ అంటే కట్నం లేదా వరకట్నం అనే అర్థాన్ని ఇస్తుందండి డౌరీ. ఓకేనా? ఓకే. నేను నిన్న మీకు ఒక 2 పదాలు చెప్పాను. మళ్ళీ ఇందులో కవర్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇన్కాంటేషన్. INCANTATION.
ఇన్కాంటేషన్ అంటే మంత్రోచ్చరణ పెళ్లి మంత్రాలు అని అర్థం. ఇన్కాంటేషన్ ఓకేనా, INCANTATION ఇన్కాంటేషన్. ఇన్కాంటేషన్ అంటే మంత్రోచ్చరణ పెళ్లి మంత్రాలు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ చాంటింగ్ అంటే జపించుట, CHANTING చాంటింగ్ అంటే జపించుట అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ డివోర్స్. డివోర్స్ DIVORCE డివోర్స్ అంటే విడాకులు. చెప్పాలంటే ఇది చాలా విధాలుగా ఉంటుంది, ఒక 5-6 టైప్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి మాట్లాడాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకేనా. ఓకే. డివోర్స్ అని అంటే ఒక చిన్న పదమే కానీ కాదు, దానికి చాలా మీనింగ్ ఉంటుంది. ఓకేనా. దానిని మనం డివోర్స్ అని ఉంటాం. డివోర్స్ డివోర్స్ అని పలకాలి, DIVORCE. ఓకేనా. చాలామంది దీన్ని డైవర్స్ అంటుంటారు, ఇట్స్ టోటలీ రాంగ్. ఓకేనా. డైవర్స్ అంటే విభిన్నమైనటువంటి, వెరీ డిఫరెంట్ ప్లస్ వైవిధ్యమైనటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. డైవర్సిటీ అన్నా కూడా, డైవర్స్ అన్నా కూడా. స్పెల్లింగ్ చూడండి, డివోర్స్ అంటేనేమో విడాకులు, DIVORCE ఇది డివోర్స్. ఇంకోటి డైవర్సిటీ, DIVERSITY డైవర్సిటీ అంటే వైవిధ్యమైనటువంటి అని అర్థం. ఓకేనా. అలాగే డైవర్స్, DIVERSE డైవర్స్ అన్న కూడా ఇదే అర్థాన్ని ఇస్తుంది. వెరీ డిఫరెంట్, సోషల్ ఎథిక్స్కి సంబంధించింది కావచ్చు, ఇలాంటి అర్థాలను ఇస్తుంది. విభిన్నమైనటువంటి, వైవిధ్యమైన అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. డైవర్సిటీ వేరు, డివోర్స్ వేరు. ఓకేనా. డైవర్స్ అనకూడదు, డైవర్స్ అనేది పదం ఉంది లేదని కాదు. సో ద మీనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకేనా. డైవర్స్ అంటే వెరీ డిఫరెంట్. ఓకే, వెరీ డిఫరెంట్ విభిన్నమైనటువంటి, వేరియస్ వివిధ రకాలైనటువంటి. ఓకేనా, అలా అని అర్థం. ఓకే, డివోర్స్ అంటే విడాకులు. ఓకేనా, రైట్.